మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మటన్ వండుకోవడానికి కావలసింది పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి, మెంతెం కూర, మటన్ మెంతి కూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మటన్లో అన్నీ వేసి కలుపుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో కొంచెం నూనెలో కొంచెం పెట్టుకోవాలి. కారం పావు కిలోకు 2 చొప్పున, అరకిలోకు 4. ఉప్పు కొద్దిగా సరిపడదు. ఒక 2 చెంచాల పెరుగు, కొద్దిగా నూనె పోసుకోవడం వల్ల ఉప్పు కారం వాటికి ముక్కలకు మంచిగా పడుతుంది. కొద్దిగా గరం మసాలా పొడి, ఇప్పుడు మొత్తం ముక్కలకు పట్టించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలానే నానబెట్టి ఉంచుకోవాలి, మొత్తం ముక్కలు పట్టేంతవరకు. ఇప్పుడు కుక్కర్లోనే మటన్ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. అరకిలోకు ఒక 2 పావులు పోసుకుంటే సరిపోతుంది. మటన్లో నూనె ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. మెంతి కూర, మటన్. ఇప్పుడు మెంతి కూర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మెంతి కూర వేసుకోవాలి నూనెలో. నూనెలో మెంతికూర బాగా గోలాలి.
పేస్ట్, పుదీనా, ఇట్లా నూలినాక ఈ మటను కలిపింది ఇందులో వేసుకోవాలి. ఇలా గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉండనియాలి. ఒక 5 విజిల్లు ఇచ్చినాక తీసుకొని ధనియాల పొడి వేసుకోవాలి.
కొత్తిమీర, స్టవ్ బంద్ చేసుకోవాలి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.